బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ కు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో అమిత్ షా భేటీ కానున్నారు. తర్వాత ఎల్బీ స్టేడియంలో బూత్ అధ్యక్షులు ఇతర నేతలతో సమావేశం కానున్నారు. లోక్సభ కన్వీనర్లు జాతీయ కార్యవర్గ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్నికల వ్యూహాలు ప్రచారంపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. నేడు హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఒక 2-3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాకంటే ముందే బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణ మీద ఒక రకంగా దండయాత్ర చేస్తుంది. 2-3 అంటే ఈ నెల 4-5వ తేదీలో 2 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి వెళ్లిన తర్వాత మరొక అగ్రనేతగా ఉన్న అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన 1 గంట ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ సిక్ విలేజ్లో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 3000 మందితో ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. ఆయన సోషల్ మీడియాలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద బీజేపీ సోషల్ మీడియా టీంకి ఆయన దిశానిర్దేశం చేయబోతారు. ఈ టీంకి ఒక 3000 మందికి బీజేపీ తెలంగాణ శాఖ ఆహ్వానాలు కూడా పంపింది అమిత్ షాతో సమావేశానికి సంబంధించి. ఇక ఆ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా బీజేపీ ఇప్పటికే విజయ సంకల్ప యాత్రల పేరుతో కొన్ని బహిరంగ సభలను కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్లో, అదేవిధంగా పటాన్చెరువులో జరిగిన సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించి వెళ్లారు. సో దానికి కొనసాగింపుగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఒక 30,000 మందితో, అంటే పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి పదవులు, అంటే పార్టీలో వివిధ పదవులు కలిగిన వాళ్ళందరితో కలిపి ముఖ్యంగా పోలింగ్ బూత్ అధ్యక్షులతో ఒక 30,000 మందితో ఎల్బీ స్టేడియంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇది పూర్తిగా ఎన్నికల ప్రచార సభగా చెప్పొచ్చు. 2013 ఆగస్టు 6వ తేదీన బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఎన్నికైన కొత్తలో నరేంద్ర మోడీ మొదటి సభను, ఎన్నికల సభను హైదరాబాద్ వేదికగా నిర్వహించారు అప్పట్లో. సో ఎల్బీ స్టేడియాన్ని సెంటిమెంట్గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అమిత్ షాతో ఇక్కడ ఒక సభను నిర్వహించడం ద్వారా, ఈ సభ ద్వారా ఎన్నికలకు వెళ్ళాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇప్పటికే అమిత్ షా సభకు సంబంధించిన పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఈ సభ తర్వాత సాయంత్రం ఆయన ఐటీసీ కాకతీయ హోటల్లో పార్టీ ముఖ్య నాయకులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఏదైతే 17 పార్లమెంట్కి సంబంధించి పార్టీకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ పార్లమెంటు ఇన్ఛార్జీలతో పాటుగా తెలంగాణ బీజేపీ శాఖకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా ఈ సమావేశం రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రచారంలో ఏ అంశాలను టచ్ చేయాలి, ప్రజలకు ఏ అంశాలను వివరించాలి అనే దాని మీద అమిత్ షా పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా జాతీయ నాయకుల ప్రచారాలు ఎవరెవరు తెలంగాణకు రాబోతున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ నెల 16, 18, 19 3 రోజులు 3 సభల్లో ప్రసంగిస్తారనేది బీజేపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా బీజేపీ తెలంగాణకు సమాచారం అందిన నేపథ్యంలో నిజామాబాద్ పరిధిలో ఉన్న, పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్తో పాటుగా నాగర్ కర్నూలులో ఒక సభను ఏర్పాటు చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. సో వీటన్నిటి మీద సాయంత్రం బీజేపీ తెలంగాణ శాఖ నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ బీజేపీ ఇప్పటికే కనీసం 10 స్థానాలు, డబుల్ డిజిట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో 9 మంది అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించింది. ఇంకొక 8 మంది అభ్యర్థులకు సంబంధించి కసరత్తు కూడా జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ వచ్చేలోపు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే లోపలే ఆ 8 మంది అభ్యర్థులను కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో అభ్యర్థులతో ప్రచారానికి వెళ్లాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అమిత్ షా పూర్తిగా ఎన్నికల శంకరావాన్ని అయితే పూరించబోతున్నారు. తెలంగాణ బీజేపీ శాఖకు కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు కూడా ఆయన అప్పగించి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 40 రోజుల్లోనే ఇప్పటి నుంచి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మొదటి ఫేజ్లోనే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ లోక్సభకు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఇటు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు పదే తెలంగాణకు వస్తున్నారంటేనే మొదటి ఫేజ్లోనే ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇన్నిసార్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారనేది బీజేపీ వర్గాలు చెప్తున్న మాట. కాబట్టి ఇక పూర్తిగా తెలంగాణ బీజేపీ అయితే ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు అమిత్ షా సభ ద్వారా కొంత ఆ పార్టీలో కొంత ఉత్సాహం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేష్.